హైదరాబాద్లో దోమల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దోమ కాటు వల్ల వివిధ వ్యాధులు ప్రబలి జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు దోమలు విపరీతంగా రక్తం పీలుస్తున్నాయని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది దోమల నివారణకు ఫాగింగ్ చేయకపోవడంతో దోమల బెడద మరింత ఎక్కువైందంటున్నారు ప్రజలు. హైదరాబాద్లో దోమలు విజృంభిస్తున్నాయి. ఇళ్ల మధ్యలోనే చెత్తా చెదారం, మురుగునీరు ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. దోమల నివారణకు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. దోమల బెడద తీవ్ర రూపం దాల్చడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బేగంపేట్, ఖైరతాబాద్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, బోరుబండ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దోమల నివారణకు రోజూ చేసే ఫాగింగ్ కూడా చేయకపోవడంతో దోమల సంఖ్య ఇంకా పెరిగిందని, కనీసం 2 వారాలకు ఒకసారి కూడా దోమల మందు కొట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. దోమల నుంచి తప్పించుకోవడానికి జెట్ కాయిల్స్ లాంటివి పెడితే ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుందని, ఇంట్లో చిన్నపిల్లలున్నారని ఆరోగ్యాలు పాడవుతాయని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాన్లు వేసుకుంటేనేమో చలి పెట్టబట్టి, ఇప్పుడు చలికాలం దినం ఫ్యాన్లు వేసుకోకపోతే దోమలు కుట్టబట్టే. పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర దోమలు తొయ్యలు కట్టుకునే వాళ్ళు తప్పదు. అన్ని ఇట్లనే ఉన్నాయి. అంతా దోమలే, దోమల మందు కొట్టలేరు. చెత్త అంటే రోజు వస్తుండ్రు, చెత్త వాళ్ళు అయితే వచ్చి తీసుకుపోతుండ్రు. వాళ్ళ పిల్లలకు జ్వరాలు, దగ్గులు, జలుబులు ఇంకా వాతావరణం బట్టి ఉంటుంది. కానీ ఇంకా దోమకాటుకు గురవుతూ ప్రమాదకర రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, రాత్రులు నిద్రపోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు. దోమల తీవ్రతని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నగరంలోని వాతావరణ మార్పుల వల్ల దోమల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో బస్తీ కాలనీ వాసులు దోమకాటుకు గురవుతూ విషజ్వరాల బారిన పడుతున్నారు. కనీసం 2-3 వారాలకు ఒక్కసారి కూడా దోమల మందు కొట్టడం లేదని, రాత్రి అయితే నిద్రపోవడానికి చాలా కష్టంగా ఉందని బస్తీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.